కలెక్టర్ సందేశం అందిందా? అందరికీ నమస్కారం. సభాయ నమః. ఈరోజు జిల్లా సైన్స్ ఫేర్ మరియు ఇన్స్పైర్ అవార్డ్ ప్రదర్శన, సైన్స్ ఫేర్ సంబంధించి 2024, ఇన్స్పైర్ అవార్డ్స్ 2023కి సంబంధించి ఇంత విశాల ప్రాంగణంలో ఈరోజు జరుపుకోవటం, వారి ప్రదర్శనలు, వైజ్ఞానిక ప్రదర్శన జరుపుకోవటం చాలా ముదావహ పరిణామం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి డిఈఓ గారు, చిరపరిచితులు సత్యనారాయణ గారు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు, మరియు అదేవిధంగా వేదికపైనటువంటి ఇతర ఉపాధ్యాయులు, మరియు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, చిన్నారులు అందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం కూడా చదువుకునే రోజులలో ఇట్లాంటి సైన్స్ ఫేర్ అన్నా, కల్చరల్ యాక్టివిటీస్ అన్నా ఎంతో ఒక వారం నుంచే మనకు హడావిడి మొదలవుతుంది. ఇంట్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి వాతావరణం, వాళ్ళ మనసుల్లో సంతోషం. ఒక స్కూల్ డే కావచ్చు, లేదా ఇట్లాంటి సైన్స్ ఫేర్ కావచ్చు, చాలా కసరత్తు ఉంటుంది దీని వెనుక. సైన్స్ టీచర్ యొక్క కసరత్తు కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లలకి నేర్పుతూ, దాదాపుగా వాళ్ళకి సహాయకారిగా ఉంటూ, పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చాలా హడావిడిగా ఇంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు ఏం చేయబోతున్నదో ఉత్సుకతతోటి ఒక వారం ఇది ఒక పండగలాగా ఇంట్లో కానీ బయట కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పుడేదో ప్రదర్శనలు ఇది ఆషామాషిగా వచ్చినవి కావు. ఎంతో కష్టపడి వారి యొక్క మేధోమదన నుంచి, వారి సహకారంతో అందరితోటి వచ్చినటువంటి ప్రదర్శనలని మనం భావించాలి. ముఖ్యంగా ఇవి ఎక్కువ స్థాయిలో మన విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. ఒక స్కూల్లోకి వెళ్తే మంచి లైబ్రరీ కనపడింది మన దగ్గరే, ఎక్కడో ఐడియా లేదు కానీ ఇక్కడికి వెళ్ళాం. ఫస్ట్ మనం స్కూల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉంది, తర్వాత మధ్యాహ్నం భోజనం బాగాలేదని అనుకున్నాం కదా, అది ఎక్కడ స్కూల్ అది? కాదు గంజి స్కూల్ కాకుండా ఎక్కడ సమ్ స్కూల్, అక్కడ ల్యాబ్ ఎక్సలెంట్గా ఉంది. అది రాజాపేట, ఎగ్జాక్ట్ రాజాపేట. ఆ సైన్స్ టీచర్ గారు కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. వారికి ఒక ల్యాబ్ ఉంది, రోబోటిక్స్ వరకు అక్కడ ల్యాబ్లో చేయటం అనేది చాలా అద్భుతం అనిపించింది. సో మనం పుస్తకాలతో బట్టి పడుతూ సిసి మెథడనో ఆ మెథడనో పరీక్షలు పాస్ కావడం కాకుండా, ఏ చదువులు చదవకుండా కూడా చాలా అంటే మనకి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఆవిష్కరణలు ఎన్నో జరిగినాయి సమాజంలో. వాళ్ళు పీజీలు చేయక్కర్లేదు, సైంటిస్టులు కాక్కర్లేదు, మామూలుగా లాజికల్ మైండ్ తోటి రైతులకి, సమాజానికి ఒక గ్రామ పంచాయతీ ట్యాంకర్ నిండిపోయిందని ఒక అలారం ద్వారా వచ్చేటటువంటివి, తర్వాత డిఫరెంట్ రైతులకు ఉపయోగపడేవైతే ఎన్నో అంశాలు. ఈవెన్ ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం కూడా కనుక్కోవాల్సినవి, మన పిల్లల్ని ప్రోత్సహించాల్సినవి, రైతులు పడుతున్నటువంటి బాధల్ని వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండ్లో ఉంటుంది. వాళ్ళు కూడా రైతు బిడ్డలే కాబట్టి. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలకు వస్తారు వాళ్ళు, తేమ శాతం ఉండదు. నెలల తరబడి ఆ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసి అట్లనే ఉంటారు. ఆ తేమ శాతం రావాల్సినటువంటి 17% తేమ శాతం వచ్చేదాకా కొనరు. సో ఆ తేమ శాతం రావడానికి ఏ విధమైనటువంటి టెక్నాలజీ వాడాలి అనేది వాళ్ళ మనసుల్లో పెట్టాలి. ఇప్పటికీ చాలా వచ్చినాయి, డ్రైయర్స్ అని, తర్వాత రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, కానీ ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. పూర్తి స్థాయిలో ఇన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో కొన్ని ఆర్టిఫిషియల్ చేసినప్పటికీ ఆ బియ్యం గింజ పగిలిపోవటం, పనికి రాకుండా కావటం, తాలు కావటం, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీనికి ఆవిష్కరణ చేయాలి. రైతు ఇమ్మీడియట్గా హార్వెస్టర్లు వచ్చిన తర్వాత పంటకి పండించినటువంటి పంటని ఇమ్మీడియట్గా వరికోత యంత్రం ద్వారా దాన్ని కోసి దాన్ని ఇమ్మీడియట్గా మనకి ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే టైంకి 25-26 ఉంటుంది తేమ శాతం. మళ్ళీ ఎండబోద్దామంటే మళ్ళీ వర్షం వస్తుంది. అట్లా నెలల తరబడి వాళ్ళు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఆ సేమ్ కళ్ళాలలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండటం, ఈ లోపల కోతులు రావటం, పందులు రావటం, వాళ్ళకి నిద్ర పట్టినటువంటి రాత్రులు ఉన్నాయి. దీనికి ఆవిష్కరణ కావాలా? ఇంత సైంటిఫిక్ యుగంలో కూడా రైతు ఇబ్బంది పడాలా? మాయిశ్చర్ని 17% లోపలికి తెచ్చేటటువంటి యంత్రాలని చౌకగా, స్పీడ్గా, తక్కువ ఖర్చుతోటి రైతులకు అందించేటటువంటి ఉపకరణాలు కనుక్కునే విధంగా చిన్నప్పటి నుంచే వీళ్ళలో బీజం నాటాల. సో ఈ విధమైనటువంటి ప్రయోగాలు జరిగినట్లయితే సమాజానికి ఉపయోగపడతాయి. సమాజానికి ఉపయోగపడేటువంటి ఆవిష్కరణలే మనకు కావాలి. ఆ రోజు థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనుక్కోకపోతే ఈ పరిస్థితి అంధకారంలో ఉండేది. సో దాన్ని బట్టి మనకు ఏదైతే అవసరమో సమాజంలో ఉన్నటువంటి అవసరాన్ని గమనించి అవసరానికి తగ్గట్టు ఆవిష్కరణలు వస్తే ఉపయోగం అవుతాయి. ఆధునిక ఆవిష్కరణలు పక్కకు పెడదాం.
సో ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఏమేమి ఉన్నాయి మీ అందరికీ తెలుసు. డ్రమ్ సీడర్స్ టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచో రాలేదు, విద్యార్థుల నుంచే వచ్చింది. డ్రమ్ సీడర్ టెక్నాలజీ రైతులకి విద్యార్థుల నుంచే వచ్చింది. అది మహారాష్ట్రలోని ఒక స్కూల్లో నుంచి తయారైనటువంటి పరిస్థితి. మీకు తెలుసు దాని పరిస్థితి ఏంటి అంటే, మామూలుగా నారేస్తాం, నారేసి నాట్లేస్తాం, ఇది మన పద్ధతి. దానివల్ల నారేసిన తర్వాత సకాలంలో వర్షాలు రాకపోతే ఆ నారంతా కూడా ముదిరిపోతుంది, దాని పని క్లోజ్గా మళ్ళీ కొత్తగా నారేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం మబ్బు వైపు ఆకాశం వైపు చూసుకుంటూ నారు ముదరక ముందే వర్షాలు పడాలని ప్రకృతి మీద ఆధారపడేటటువంటి ఒక జూదం లాంటి వ్యవసాయంగా ఉండే పరిస్థితి నుంచి డ్రమ్ సీడర్ టెక్నాలజీ ద్వారా చాలా చిన్న టెక్నాలజీతోటి ఇట్లాంటి నారు వేసే పరిస్థితి లేకుండా ఒక మడిని నింపి వాటర్ తోటి ఒక డ్రమ్ లాంటి పరికరం ఉంటుంది, దాని కింద హోల్స్ ఉండి సీడ్స్ దాంట్లో వేస్తే ఆటోమేటిక్గా ఒక వరుస పద్ధతిలో సీడ్లింగ్ చేసేటటువంటి ప్రక్రియ కనుక్కున్న తర్వాత అది దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రయోగంగా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. వర్షంతో ఆధారపడకుండా ఈ సీడ్లింగ్ వేసి డ్రమ్ సీడర్ టెక్నాలజీతోటి. ఇది ఎక్కడి నుంచో కాదు, ఇట్లాంటి సైన్స్ ఫేర్ ఆవిష్కరణల నుంచే ఆవిష్కృతమైంది. కాబట్టి అందరం కూడా ఆ విధంగా మనం గ్రామస్తులకి, గ్రామ పంచాయతీకి, అదేవిధంగా మన అర్బన్ లోకల్ బాడీస్కి ఏదైతే మనకు అవసరమో శానిటేషన్ పరంగా అవసరం ఉంది. మనందరికీ తెలుసు, మనందరం కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. తడి చెత్త, పొడి చెత్త ఎక్కడ చూసినా సరే ఇంటి నుంచి తడి చెత్త తీసుకొచ్చి మోరీలలో వేస్తారు, పొడి చెత్త బయట రోడ్డు మీద పారబోస్తారు. కానీ దీని ద్వారా ఇంధనం ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క డ్రై వేస్ట్ ద్వారా ఇటుకలు తయారు చేయొచ్చు. ఈ టెక్నాలజీని కూడా ఇంకొంత మనం ముందంజ చేస్తే ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ టు వెల్త్ అవుతుంది. వెల్త్ సృష్టించవచ్చు. ఒక చెత్త నుంచి సంపదన సృష్టించేటటువంటి ఒక వ్యవస్థను చేయాలంటే టెక్నాలజీ రావాలి. అట్లాంటివి ఈ చిన్నారుల మెదళ్లలో మనం నాటితే చాలామంది పిల్లల్లో ఇన్నోవేటివ్ ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు. అది పుస్తకంలో చదవకపోవచ్చు, రాయకపోవచ్చు, మార్కులు మంచిగా రాకపోవచ్చు, కానీ వాళ్ళల్లో ఈ విధమైనటువంటి ఐడియాలు వస్తాయి. అదో ఏదో రిపేర్ చేస్తూనే ఉంటారు, సెల్ ఫోన్ తిప్పుతారు, చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. వాళ్ళని గమనించి మనం ఎంకరేజ్ చేసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు మనకు సొంతం అవుతాయి. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్లో పాండురంగం అనే వ్యక్తి 7వ తరగతి పాస్ అయ్యాడు, 7వ తరగతి ఫెయిల్ అయింది. కానీ ఆయన రాష్ట్రపతి ద్వారా ఎన్నో ఆవిష్కరణలు కనుక్కొని ఆయన ఇప్పుడు చాలా అవార్డులు తీసుకొని చాలా ఇన్నోవేటివ్గా అన్నీ కూడా మనకి పంక్చర్ లేనటువంటి ట్యూబుల్ని, అంటే ట్యూబ్ అనేది పంక్చరే కాకుండా ఒక కెమికల్ వాడినట్లయితే అసలు ఆ ట్యూబ్ జీవితాంతం కూడా ఎక్కడ కూడా పంక్చర్లెస్ ట్యూబ్లను కూడా ఆయన సృష్టించినటువంటి పరిస్థితి. దానికి రాష్ట్రపతి ద్వారా అవార్డు పొందటం, పేటెంట్లు పొందటం, ఇట్లా ఎన్నో రకాల సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు పాండురంగం అని 7వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి సృష్టించగలిగినప్పుడు మనం చదువుకున్న పిల్లలు మీ అందరి యొక్క నేపథ్యంలో ఇట్లాంటివి ఎందుకు సృష్టించవద్దు? కేవలం మినియేచర్స్కే పరిమితం కాకుండా మనం చూసినటువంటి సైన్స్ ఫేర్లో చిన్న చిన్న మినియేచర్స్కే పరిమితం కాకుండా దాన్ని స్కేలప్ చేసే విధంగా, దాన్ని పెద్ద ఎత్తున చేసే విధంగా ప్రభుత్వం నుంచి కూడా సహకారం చేసుకొని మీరున్న దాంట్లో ఏదైతే ఇప్పుడు సైన్స్ ఫేర్లో సెలెక్ట్ అయిన దాంట్లో మాకు కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ జిల్లా కలెక్టర్కి అందజేస్తే దాన్ని ఇంకా సైంటిస్టులతో ఆలోచించి నిజానికి దాన్ని స్కేలప్ చేయాలంటే దాని ఖర్చు ఎంత, దాన్ని ఎంత, సమాజంలోకి తీసుకురావడానికి ఏం చేయాలని చేసినప్పుడే ఈ సైన్స్ ఫేర్కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ద బెస్ట్ సెలెక్ట్ అయ్యేటటువంటి ఏవైతే ఉన్నాయో డిఈఓ గారు మాకు ఒక డిపిఆర్ ద్వారా ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా చేస్తే డెఫినెట్గా సొసైటీకి ఉపయోగపడేవైతే దాన్ని కొంత సిఎస్ఆర్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా దాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఇంకొద్దిగా మనం ఇంకా మెరుగుపరిచి ప్రపంచంలోకి సమాజంలోకి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా చేద్దామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్స్పైర్ అవార్డులో కూడా మన యాదాద్రి జిల్లా టాప్ 1, 2, 3లో మనం బెస్ట్ ప్రైజ్ సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ దీంట్లో కూడా అందరి ఆవిష్కరణలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉండొచ్చు. సెలక్షన్ అనేది కొన్నే చేస్తారు కాబట్టి ఆ సెలక్షన్స్ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళే గొప్ప. ఎవరైతే అవార్డు సెలెక్ట్ కాలేదో మీరు ఎక్కడ కూడా రాజీ పడకండి. గెలుపోవటములు అనేది సామాన్యమే, ఇది కూడా ఆట కూడా కాదు. మీరు ఆవిష్కరణ మీకు గొప్ప. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకొన్ని ఆవిష్కరణ చేయడానికి మీకు అది తొలి మెట్టు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా, అసహనానికి లోరు కాకుండా టీచర్సే వాళ్ళని ప్రోత్సహించాలి. పిల్లలు ఏంటంటే కొంత సెలెక్ట్ అయితేనే ఎంతో ఆశతో వస్తారు, అయిపోయిన తర్వాత సెలెక్ట్ కాలేదంటే నిర్వీర్యం అవుతారు, నిరుత్సాహపడతారు. వాళ్ళు ఆ స్టేజ్లో నిరుత్సాహపడకుండా టీచర్సే వాళ్ళకి ధైర్యం చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి మరొకసారి ఉంటుంది, సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి మరొక ఆవిష్కరణకి వాళ్ళకి బీజం వేసినట్టు చూడాలా. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు అది చేయాలంటే. ఆ టూల్స్ కొనుక్కొస్తారు, చేస్తారు, హడావిడి చేస్తారు, మొత్తం చేస్తారు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళ యొక్క ఆవిష్కరణ మీద.
కాబట్టి వాళ్ళెవ్వరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయ వర్గాంగాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాకు సంబంధించినటువంటి సైన్స్ సంబంధించినటువంటి అధ్యాపకులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ డిఎస్ఓ గారికి కూడా నా శుభాకాంక్షలు, డిఓ గారికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.